الحمد لله وكفى والسلام على عباده الذين اصطفى أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا إذا نودي للصلاة من يوم الجمعة فاسعوا إلى ذكر الله وذروا البيع ذلكم خير لكم إن كنتم تعلمون فإذا قضيت الصلاة فانتشروا في الأرض وابتغوا من فضل الله واذكروا الله كثيرا لعلكم تفلحون وإذا رأوا تجارة أو لهوا انفضوا إليها وتركوك قائما قل ما عند الله خير من اللهو ومن التجارة والله خير الرازقين قال النبي صلى الله عليه وسلم خيركم من تعلم القرآن وعلمه كما قال عليه الصلاة والسلام. मेरे मोहतरम अजीज़ बुजुर्गों दोस्तों, अल्लाह तबारक व तआला का भी क्या फजल हुआ, करम हुआ, एहसान हुआ कि अल्लाह ताला ने हमें ज़िंदगी अता फरमाई और हमें मुसलमान बनाया, ईमान वाला बनाया और आज जुमा के दिन जमा फरमाया। ये जुमा हफ्ते में 7 दिनों के अंदर एक दिन जुमा होता है और इस जुमे के अंदर क्या है, तमाम लोग नमाज जुमा के लिए नमाज पढ़ने के लिए जितना जल्दी आएंगे अल्लाह तबारक व तआला उतना खुश होंगे। మీకు తెలుగులో చెప్పాలంటే ఈరోజు జుమ్మా ఉంది, జుమ్మా రోజు ఇంత తొందరగా మసీద్కి వస్తే అంత అల్లాహ్ తబారక వ తఆలా మాకు ప్రేమిస్తారు, అట్లాగే మాకు నేకిని ఇస్తారు. ఖురాన్లో సూర జుమ్మా అని ఒక సూర ఉంది. 114 సూరల్లో ఒక సూర జుమ్మా. దాంట్లో అల్లాహ్ తబారక వ తఆలా ఏం చెప్తున్నారు, ఏ ముస్లిం సోదరులారా మీరందరూ మసీద్కి తొందరగా వెళ్ళండి, జుమ్మా రోజు తొందరగా మసీద్కి వెళ్ళండి, ఎక్కువ మీరు ఖురాన్ చదవండి, జికర్ చదవండి, ఎక్కువ జికర్ చేయండి, ఎక్కువ నమాజ్ చదవండి. ఈరోజు మనకందరికీ ఏం తెలియటంలా, ఆ రోజు ఖియామత్ రోజు అందరూ అల్లాహ్ తబారక వ తఆలా అందరూ జమా చేస్తారు. అప్పుడు ఒక నేకి కూడా ఎవరు ఇయ్యరు. ఇక్కడ అంటే ఎవరైనా డబ్బులు అవసరం ఉంటే దానం చేస్తారు, 1 రూపాయ చేస్తారు, 2 రూపాయలు చేస్తారు, ఉండి వాళ్ళు 10 రూపాయలు కూడా చేస్తారు, ఇంకా ఉండి వాళ్ళు 100 రూపాయలు కూడా చేస్తారు దానం, ఇంకా ఎక్కువ ఉంటే 1000 రూపాయలు కూడా ఇస్తారు దానం. కానీ అక్కడ దానం చేయరు. ఒక నీకి కూడా, ఒక అమ్మ కూడా ఒక కొడుకుకి కూడా ఇయ్యరు, ఒక బిడ్డకు కూడా ఒక నీకి ఇయ్యరు ఆ ఖియామత్ రోజు. అట్లాగే ఖురాన్లో ఖియామత్ గురించి కూడా ఉంది, లా ఉక్సిము బియౌమిల్ ఖియామా వలా ఉక్సిము బిన్నఫ్సిల్ లవ్వామా. ఖురాన్లో ఖియామత్ గురించి కూడా అల్లాహ్ తబారక చెప్తున్నారు. మీ అందరి నఫ్స్ని, మీ అందరినీ లోపల ఉండేది శరీరం, మనకి ఇప్పుడు ఊపిరి ఆడుతుంది, జీవి అంటారు దానికి, జీవి. ఆ జీవి వెళ్ళిపోతే మనిషికి మరణం ఉంది కానీ ఎట్లా ఈ జీవికి లేదు. మన శరీరంలో అల్లాహ్ తబారక వ తఆలా ఆ జీవిని తీసి అని మన అందులో ఊపిరి ఆరేది పక్కన ఉంటాడు. దానికి మన సమాధిలో తీసుకుపోయేసిన తర్వాత అల్లాహ్ తబారక వ తఆలా మళ్ళీ దాంట్లో ఉపయోగిస్తారు. లేచి కూర్చొని అల్లాహని
సవాల్ జవాబ్, ఆ ఫరిస్తలు కిరామన్ కాతిబీన్ అడుగుతారు. ఈ మా దగ్గర ఉంటారు 2 ఫరిస్తలు ఉంటారు, మాతో వస్తారు. ఇవి అన్నీ ఏమంటే మాకు అల్లాహ్ తబారకుతో భయపడిస్తున్నారు. చూడండి ముస్లిం సోదరులారా, మీరు నాతో భయపడండి, నాతో ప్రేమించి కూడా మీరు నమాజ్ ఎక్కువ చేస్తే మీకు ఎక్కువనికి పెద్ద జన్నత్ ఇస్తా అంటున్నారు. ఈ దునియాలో మేము డబ్బుల కోసం, ధనం కోసం, మన పేరు కోసం ఎన్నో పనులు చేస్తాం. కానీ అల్లాహ్ కోసం మరణం తర్వాత మనకి పనికి వచ్చేది ఏమో మరి సరిగిపోతాం. మాతో పాటు మా మంచితనం పోతుంది, మా చేసేది పనులు పోతాయి, మేము చేసేది నమాజు పోతుంది, మేము చేసేది జికర్ పోతుంది, మేము చేసేది ఖురాన్ చదివేది మాతో పోతుంది. మేము ఎక్కువ దేనికోసం కష్టపడుతున్నాం? 24 గంటల్లో మేము ఒక 2 గంటలు గంట కూడా నమాజ్ కోసం తీయటం లేదు, 1 గంట కూడా తీయటం లేదు. 22 గంటలు 23 గంటలు దేనికోసం చేస్తున్నాం? దునియా కోసం చేస్తున్నాం కష్టం. అల్లాహ్ కోసం